సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. క్రిస్మస్ దినాలను పురస్కరించుకొని మీ జన్మదిన వేడుకను నాయన అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఘనంగా మీ నా మహిమార్థం జరుగుతుండగా ఈ వాక్కులను ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరే భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. మత్తయి సువార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త పాత నిబంధన 39 పుస్తకాల తర్వాత ఇది 40వ పుస్తకం బైబిల్లో. 28 అధ్యాయాలు, 1071 వచనాలు, 23,684 పదాలతో మత్తయి సువార్త 28 అధ్యాయాల్లో 177 ప్రశ్నలు ఉన్నాయండి. 25 పాత నిబంధన ప్రవచనాలు ఉన్నాయి. ఇలా దీని గురించి చూస్తే ఖచ్చితమైనటువంటి దేవుని దగ్గర నుండి విషయాలు మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. అయితే మత్తయి సువార్త మొదటి అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 17 వచనాలు, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 17 వచనాలు క్రీస్తు యొక్క మానవ వంశావళి, హిజ్ హ్యూమన్ హెరిడిటీ. క్రీస్తు యొక్క మానవ వంశావళి, ఇది గతంలో మనం చెప్పుకున్నాం. రెండవది హిజ్ డివైన్ హెరిడిటీ, క్రీస్తు యొక్క దైవత్వ వంశావళి. 18వ వచనం నుండి 25వ వచనం వరకు మనం ధ్యానం చేయొచ్చు. మొట్టమొదటి భాగం హిజ్ హ్యూమన్ హెరిడిటీ, మానవ వంశావళి. క్రీస్తు మానవుడిగా రాజరిక వంశంలో నుండి, అనగా దావీదు వంశం నుండి ఎలా వచ్చాడనేది మత్తయి తెలియజేశారు. ఈ మత్తయి సువార్తలో దేవుని అద్భుతమైన కృప కూడా కనిపిస్తుంది. యూదుల వంశావళిలో స్త్రీల పేర్లు కనిపించవు, కానీ అదే యూదుల వంశావళిలో క్రీస్తు యొక్క మానవ వంశావళిలో పాత నిబంధనకు చెందిన 4 స్త్రీలు కనిపిస్తారు. 3వ వచనంలో తామారు, 5వ వచనంలో రాహాబు, 7వ వచనంలో రూతు, 6వ వచనంలో ఊరియా భార్య అని మనకు కనిపిస్తారు. కాబట్టి అంటే వారు ఎటువంటి వారు మనకి ఎరిగిన వాళ్ళమే. తామారు, రాహాబు, రూతు, వీళ్ళు వారి బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు, ఎటువంటి స్థితి నుంచి వచ్చారు. అందుకనే క్రీస్తు యొక్క దేవుని అద్భుతమైనటువంటి కృప వారి మీద ఉండి వారిని క్రీస్తు యొక్క వంశావళిలోకి చేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మత్తయి తన వంశావళిలో కొంతమంది పేర్లు కూడా విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు దావీదు కుమారుడిగా పిలువబడినట్టుగా ఈ మొదటి భాగములో 17 వచనాల్లో మనం చూస్తాం. కొత్త నిబంధనలో చాలా విషయాలు మనం చూడవచ్చు. ఆయన్ని దావీదు కుమారుడిగా పిలిచిన అనేక సందర్భాలు మనం చూడొచ్చండి. అలాగే ఆయన మెస్సియా అభిషిక్తుడిగా పాత నిబంధనలో కూడా కొన్ని వచనాలు మనం చూడొచ్చు. రెండవది ఆయన దైవత్వ వంశావళి చూస్తే హిజ్ డివైన్ హెరిడిటీలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే 16-18 వచనాలు ఇతరుల యూదుల కంటే క్రీస్తు యొక్క జననం చాలా ప్రత్యేకమైనదని తెలియజేస్తుంది. ఇప్పటి వరకు అంటే 17 వచనాల్లో పురుషులే కనెను మనం చదువుతాం. యోసేపు దగ్గరకు వచ్చేసరికి యోసేపు యేసును కనెను అని రాయలేదు, మరియ భర్త అయిన యోసేపు. 16-18 వచనం మనం చూడవచ్చు. అంటే ఈ లోకపు తండ్రి యొక్క అవసరం లేకుండా ఈ లోకపు తల్లి ద్వారా జన్మించాడు. దీన్ని మనం ద డాక్ట్రిన్ ఆఫ్ ద విర్జిన్ బర్త్ అని అంటారు. కన్యక ద్వారా జననం. ఈ లోకంలో జన్మించే ప్రతి శిశువు నూతన సృష్టిగా, నూతన జీవిగా మనం పిలుస్తాం. కానీ ఆయన నిత్యుడైన దేవుడుగా తండ్రి దగ్గర ఉండి మన దగ్గరకు దిగొచ్చినటువంటి యోహాను సువార్త 1:1
1:14 మనం చూస్తాం. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. కాబట్టి మరియా యోసేపులకు వారి పూర్వీకుల కంటే కూడా ముందున్నవాడుగా ఆయన్ని మనం చూడవచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మ వలన అద్భుతం జరిగి మరియా గర్భం ద్వారా ఆయన వచ్చాడనే విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఆయన దైవత్వ వంశావళి కూడా ఇక్కడ మత్తయి కోట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మొదటి 17 వచనాలు మానవత్వ వంశావళి, 18-25 వచనాలు దైవత్వ వంశావళి మనం చూసాం. పాత నిబంధన ప్రవచన ప్రకారం కూడా తరువాత మనం రేపు ఆ విషయాన్ని మనం చూడవచ్చు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.